జూలై 5న జ్యేష్ఠ అమావాస్య రాబోతుంది. జ్యేష్ఠ అమావాస్యకే ఏరువాక అమావాస్య అని పేరు. ఈసారి ఈ అమావాస్య శుక్రవారంతో కలిసి వచ్చింది. ఇలా శుక్రవారం అమావాస్య కలిసి వస్తే దానినే శుక్ర అమావాస్య అని అంటారు. ఇది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన అమావాస్య. అమావాస్య అంటేనే అది ఒక చాలా పవర్ఫుల్ డే అనే విషయం ఇప్పటికీ చాలామందికి తెలియదు. పవర్ఫుల్ డే అనగానే అందరూ భయపడిపోతూ ఉంటారు. కానీ అమావాస్య అంటే భయపడవలసిన అవసరం లేదు. అమావాస్య తిథి అనేది శుక్రవారంతో కలిసి వస్తే అది మరింత శక్తివంతంగా మారుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. శుక్రవారం రోజు అమావాస్య తిథి కలిసి వస్తే దానిని శుక్ర అమావాస్య అంటారు. అంతేకాదు, ఇలా శుక్రవారం రోజు అమావాస్య కలిసి వస్తే ఆ రోజు అమ్మవారికి కూడా చాలా ఇష్టం. ఈ రోజు పరిహారాలు చేసుకోవడానికి కూడా చాలా మంచి రోజు. మంగళవారము అష్టమి కలిసి వచ్చిన రోజు, సోమవారం అమావాస్య కలిసి వచ్చిన రోజు, శనివారము త్రయోదశి కలిసి వచ్చిన రోజు, శనివారము అమావాస్య కలిసి వచ్చిన రోజు, ఆదివారము అమావాస్య కలిసి వచ్చిన రోజు. ఇలా కొన్ని రోజుల్లో కొన్ని తిథులు కలిసి రావడాన్ని శుభంగా పరిగణిస్తారు. అలాంటి వాటిల్లో ఈ శుక్రవారము అమావాస్య కలిసి వచ్చిన రోజు కూడా ఒకటి. ఇలాంటి రోజు కోసం అమ్మవారి భక్తులు వేచి చూస్తూ ఉంటారు. ఇలా శుక్రవారం అమావాస్య కలిసి వచ్చిన రోజున లక్ష్మీదేవిని పూజిస్తే ఎలాంటి ధనపరమైన సమస్యలు ఉన్నా తొలగిపోతాయి. పూజ అంటే పెద్ద పూజలు చేయవలసిన పని లేదు. చక్కగా మీకు తోచిన విధంగా సింపుల్గా పూజ చేసుకుంటే చాలు. అలా పూజ చేశాక దానిమ్మ పండు గింజలు నివేదన చేయండి. ఈరోజు మీరు చేసే లక్ష్మీ అమ్మవారి పూజ కన్నా పెట్టే నైవేద్యం చాలా ఇంపార్టెంట్. దానిమ్మ పండుకు ఈరోజు అంత ప్రత్యేకత ఏర్పడుతుంది. దానిమ్మ పండ్లు అంటే అమ్మవారికి చాలా ఇష్టం. ఎందుకంటే దానిమ్మ పండ్లు ఎర్రగా చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. దానిమ్మ పండును పువ్వులాగా కూడా కోస్తారు. దానిమ్మ పండు తొక్క తీయగానే గింజలన్నీ కూడా చక్కగా అందంగా కనిపిస్తాయి. దానిమ్మ పండులో లక్ష్మీదేవి ఉంటుంది. అందుకే అమావాస్య శుక్రవారం కలిసి వచ్చిన రోజున లక్ష్మీదేవిని తోచిన విధంగా పూజించి దానిమ్మ పండుని నివేదన చేయండి. ఆ తర్వాత ఆ దానిమ్మ పండు గింజలను ఇంట్లో వారందరూ కూడా ప్రసాదంగా స్వీకరించి తినండి. ఈ ఒక్కరోజు ఇలా చేస్తే చాలు. ఈరోజే మీకు ఉన్న ధన సమస్యలు తొలగిపోతాయి. ఆ సమస్యల నుండి బయటపడే మార్గం తెలుస్తుంది. శుక్రవారము అమావాస్య తిథి కలిసి రావటం చాలా అరుదు. ఇలాంటి యోగం మళ్ళీ రాదు. అయితే ఇంతటి శక్తివంతమైన రోజున ఈ ఒక్క వస్తువును ఎలా అయినా సరే కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు. అమ్మవారి అనుగ్రహంతో అన్ని శుభవార్తలే వింటారు. ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ధన సమస్యలు పోతాయి. ధనానికి అస్సలు లోటు అనేదే రాదని శాస్త్రం చెప్తుంది. మరి ఆ వస్తువు ఏమిటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాము. ముందుగా మనం ఒకరికి మంచి చేస్తే మనకు కూడా దేవుడు మంచే చేస్తాడు అని తెలియజేసే ఒక కథను విందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మీరు ఈ వీడియోకి లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే మంచి వీడియోస్ మీ ఫోన్లోకి వస్తాయి. ఒకసారి ఒక సాధువు బాల్యంలో ఉన్న తన 3 శిష్యులతో కలిసి ప్రక్క గ్రామంలో ఆధ్యాత్మిక ప్రవచనం చెప్పడానికి వెళ్తూ పొలాల గుండా ప్రయాణిస్తూ ఉన్నారు. అప్పుడు దారి ప్రక్కగా ఒక రైతు తన పాదరక్షలు అక్కడ వదిలి పొలంలో పని చేసుకుంటూ వారికి కనిపించాడు. వెంటనే సాధువు వెంట ఉన్న బాలురు బాల్య చేష్టగా, స్వామి, మనం ఆ రైతు చెప్పుల జత తీసి పక్కన పొదలలో పెట్టి దానికోసం అతను కంగారుగా వెతుకుతుంటే ఆ వేడుక చూద్దామా? కొద్దిసేపైన తర్వాత మనమే ఆ చెప్పుల్ని అతనికి చూపిద్దాం. మనకు అతడు కృతజ్ఞతలు చెప్తాడు అంటూ తమ గురువుగారి అంగీకారం కోసం అడిగారు. అది విన్న వెంటనే సాధువు చెవులు మూసుకుని మనసులో వీరికి ఈ విపరీత బుద్ధి కలగడానికి కారణమేమై ఉంటుంది? దీన్ని వీరి మనసులలో నుండి మొగ్గలోనే త్రుంచివేయాలి అని భావించి, బాలకులారా, మీరు అనుకున్న ఆట నాకు బాగా నచ్చింది. అయితే చిన్న మార్పు చేద్దాం. మీరు అనుకున్నట్లు ఆ పాదరక్షకులు పొదలలో దాచే బదులు మన వద్ద ఉన్న ధనాన్ని రహస్యంగా ఆ పాదరక్షలలో దూర్చి ఉంచుదాం.
ఆ రైతు ఏమి చేస్తాడో చూద్దాం, సరేనా? నాకైతే ఈ ఆట భలేగా అనిపిస్తున్నది అని వారిని తన ప్రయత్నానికి ఇష్టపూర్వకంగా సుముఖులను గావించి వారి వద్ద ఉన్న మొత్తానికి తన వద్ద ఉన్నది కూడా కలిపి ఆ రైతు 2 పాదరక్షల్లో ఉంచమని బాలురకు చెప్పాడు. బాలురు కూడా ఉత్సాహంగా గురువుగారు చెప్పిన పని చేసి పక్కన ఉన్న పొదల్లో రైతు రాక కోసం చూస్తూ నిలబడ్డారు. కొద్దిసేపటికి రైతు పొలంలో నుంచి బయటకు వచ్చి తన కుడి పాదరక్షల్లో యథాలాపంగా కాళ్ళు దూర్చుతూ ఉంటే వెళ్ళటం లేదు. ఏమైందో అని చూడగా దానిలో కొంత ధనం కనిపించింది. రైతు ఆశ్చర్యపోయి దానిని బయటకు తీసి ఈ ధనాన్ని ఎవరైనా పోగొట్టుకున్నారేమో, వారికి ఆ ధనాన్ని అప్పజెప్దామని ఆ చుట్టుప్రక్కల ఆతృతగా చూశాడు. అయితే అక్కడ ఎవ్వరూ కనపడకపోవటంతో తన 2వ పాదరక్షలో కాళ్ళు పెట్టగా అందులో కూడా ధనం కనపడింది. దానిని కూడా తీసుకుని చేతిలో పట్టుకుని కళ్ళ వెంట ఆనంద బాష్పాలు కారుస్తూ ఆకాశం వైపు చూసి, ఓ దేవుడా, నీవెంత దయామయుడవు! నా భార్యకు మందులు కొనడానికి, ఆకలితో ఉన్న నా పిల్లలకు ఈ పూట తిండి పెట్టడానికి ధనం పంపించావా? నీకు శతకోటి వందనాలు అని మాటిమాటికి ఆకాశం వంక చూస్తూ ఆ ధనాన్ని తడుముకుని చూసుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ సాధువు, బాలకులారా, ఇప్పుడు మనం ఆడుకున్న ఆట బాగుందా? మీరు చెప్పినట్లు పాదరక్షకులు పొదలలో దాచిపెట్టే ఆట బాగుండేదా చెప్పండి అని వారి తలలను నిమురుతూ ప్రేమగా అడిగాడు. అప్పుడు ఆ 3 శిష్యులు ముక్త కంఠంతో, స్వామి, ఆ రైతు కళ్ళల్లో చూసిన ఆనందమే మాకు బాగుంది. చెప్పులు కనబడకపోతే పడే బాధ కంటే ధనం దొరికిన సంతోషమే గొప్పది కదా. ఆ రైతు కళ్ళల్లో ఆనందం చూసి మాకు కూడా కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. ఏ వస్తువైనా ఒకరికి ఇవ్వటంలో ఉండే ఆనందం ఇంత చిన్న వయసులోనే మాకు మీరు నేర్పినందుకు మీకు మా పాదాభివందనం అని 3 శిష్యులు సాధువు కాళ్లకు నమస్కరించారు. వారి మనసులలో బలమైన మంచి విత్తనం నాటగలిగినందుకు గురువుగారు కూడా ఎంతో తృప్తి చెందారు. భగవంతుడు ఇదంతా గమనించినాడా అన్నట్లు వారు వెళ్ళిన ఊరిలో గురువుగారికి శిష్యులకు ఘనమైన స్వాగతం లభించి ప్రవచనానంతరం సాదర సత్కారాలతో ఇబ్బడి ముబ్బడి ధనంతో ఆ గ్రామ ప్రజలు గురు శిష్యులను సత్కరించి వీడుకోలు పలికారు. మనం ఒకరికి మంచి చేస్తే మనకు కూడా ఆ భగవంతుడు మంచే చేస్తాడు అనే నీతిని ఈ కథ ద్వారా గ్రహించాలి. వీడియోలోకి వస్తే, శుక్రవారము అమావాస్య కలిసి వస్తే ఆ రోజు అమ్మవారి శక్తి ప్రకృతిలో ఎక్కువగా ఉంటుందని శాస్త్రం చెప్తోంది. ఇలాంటి అద్భుతమైన రోజున పూజా స్టోర్స్లో ఒక ఏకాక్షి నారికేలాన్ని కొని ఇంటికి తెచ్చుకుంటే శుభం జరుగుతుందని పెద్దలు అంటూ ఉన్నారు. ఏకాక్షి నారికేలం అంటే ఒక 100 రూపాయలు ఉంటుంది అంతే. ఈరోజు ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టి ఎలా అయినా సరే ఏకాక్షి నారికేలం కొని తెచ్చుకుంటే అమ్మవారు మీకు లక్షలు కోట్లు ఇస్తారు. కాబట్టి ఈరోజు ఎలా అయినా సరే ఏకాక్షి నారికేలం కొని ఇంటికి తెచ్చుకోండి. ఏకాక్షి అంటే ఒక కన్ను కలది అని అర్థం. ఈ ఏకాక్షి కొబ్బరికాయలు చాలా చిన్నవిగా ఉంటాయి. సాధారణంగా కొబ్బరికాయలు 3 కళ్ళు కలిగి ఉంటాయి. 3 కళ్ళు ఉన్న కొబ్బరికాయలే నైవేద్యానికి పనికి వస్తాయి. ఒక కన్ను ఉన్న కొబ్బరికాయలు కొన్ని ఉంటాయి. ఇవి సృష్టిలో ఏర్పడిన ప్రత్యేకమైన వస్తువులు అని చెప్పుకోవచ్చు. ఈ ఏకాక్షి నారికేలం పూజా స్టోర్స్లో దొరుకుతుంది. కాస్ట్ కూడా కొంచెం ఎక్కువే. ఆర్థికంగా బాధలు పడేవారు, నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉందని భావించేవారు ఈరోజు తప్పకుండా అమ్మవారి స్వరూపమైన ఏకాక్షి కొబ్బరికాయను ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చిన కొబ్బరికాయను పూజా గదిలో పెట్టుకోవచ్చు, లేదా పూజ చేసిన తర్వాత చిన్న బాక్సులో పెట్టి బీరువాలో అయినా సరే పెట్టుకోవచ్చు. పూజ గదిలో పెట్టాలి అనుకునేవారు ఈరోజు ఏకాక్షి కొబ్బరికాయను తెచ్చుకొని చిన్న ప్లేట్లో కానీ తమలపాకులో కానీ పెట్టి కొబ్బరికాయ, పసుపు, కుంకుమలతో బొట్లు పెట్టి వదిలివేయండి చాలు. లేదు మాకు ఏకాక్షి కొబ్బరికాయ దొరకలేదు అనేవారు ఈరోజు దీనికి బదులు చిన్న పసుపు ప్యాకెట్ కొని ఇంటికి తెచ్చుకున్నా సరే శుభం జరుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. పసుపు కూడా లక్ష్మీ స్వరూపమే కదా. ఇలా కొన్న పసుపును చక్కగా పూజ గదిలో వాడుకోవచ్చు. ఇలా ఈ శుక్రవారం అమావాస్య కలిసి వచ్చిన రోజున ఏకాక్షి కొబ్బరికాయ లేదా పసుపు ప్యాకెట్టు ఈ రెండిటిల్లో ఏది కొని ఇంటికి తెచ్చుకున్నా శుభం జరుగుతుంది. శుభవార్తలు వింటారు, ధనలాభం కలుగుతుంది. ఈ శుక్ర అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అయితే ఈ అమావాస్య రోజు ఒక ఆకును గుమ్మానికి కట్టారంటే మీ దశ తిరిగిపోతుంది. అంతేకాదు మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ
చెడు దృష్టి అంతా కూడా పోయి మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఆ ఇంట అన్ని శుభాలే చోటు చేసుకుంటాయి. చాలా అరుదుగా వచ్చే ఈ శుక్ర అమావాస్యను అసలు వృధా చేయకండి. ఎందుకంటే ఇలాంటి అద్భుత సమయం మీ జీవితంలో మళ్ళీ రాదు. కాబట్టి ఈ అమావాస్య రోజు ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ పరిహారం గనుక పాటిస్తే మీరు కుబేరులు అవ్వటం ఖాయం. మరి అమావాస్య రోజు గుమ్మానికి కట్టవలసిన ఆ ఆకు ఏమిటో చూద్దాం. ఆర్థిక సమస్యలతో మీరు బాధపడుతూ ఉన్నా, మిమ్మల్ని అప్పుల బాధలు వేధిస్తూ ఉన్నా, మీ ఇంట్లో ధనం నిలవకపోయినా మీకు లక్ష్మీ అనుగ్రహం లేనట్టే లెక్క. లక్ష్మీదేవి అనుగ్రహం పొందటం కోసం ఎన్నో పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు. చాలామందికి తెలియని విషయం ఏమిటి అంటే లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడం చాలా తేలిక. సర్వ సంపదలకు ఆదిదేవత అయిన లక్ష్మీదేవి చాలా త్వరగా భక్తుల ప్రేమకు కరిగిపోతుంది. అందుకే లక్ష్మీదేవికి ఇష్టమైన కొన్ని వస్తువులు అలాగే కొన్ని తిథులు రోజులు ఉంటాయి. లక్ష్మీదేవికి అమావాస్య అంటే చాలా ఇష్టం. శుక్రవారంతో కలిసి వచ్చే అమావాస్య చాలా అద్భుత శక్తులు కలిగిన రోజని పండితులు చెప్తూ ఉన్నారు. అయితే ఈ అమావాస్య రోజు సాయంత్రం చీకటి పడేలోపు 5 వేప కొమ్మలను తెచ్చి వాటిని పసుపు దారంతో తోరణంలాగా కట్టి మీ సింహద్వారానికి గనుక కట్టారంటే మీ ఇంట్లోని దోషాలన్నీ పటాపంచలైపోతాయి. అంతేకాదు మీ ఎదుగుదలకు అడ్డుపడే చెడు ప్రభావాలు దుష్ట శక్తులు అన్నీ కూడా పోతాయి. తద్వారా మీ జీవితంలో అభివృద్ధి కలిగి లక్ష్మీదేవి మీ జీవితంలో మరియు మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. కాబట్టి ఈ పుణ్యకాలంలో ఎవరైతే వేప కొమ్మలను గుమ్మం దగ్గర కడతారో వారు లక్ష్మీదేవి కృపకు పాత్రులవుతారని పండితులు అంటూ ఉన్నారు. ముఖ్యంగా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉన్నదని భావించేవారు, ఇంట్లో పదే పదే గొడవలు వస్తూ ఉన్నాయి అనుకునేవారు ఈ చిన్న పని చేశారంటే చాలా చక్కగా మీ సమస్యలకు పరిష్కారం తెలుస్తుంది. లక్ష్మీ కటాక్షం మీ సొంతమవుతుంది కనుక ప్రతి ఒక్కరూ కూడా రేపు శుక్రవారం అమావాస్య కలిసి వచ్చిన పర్వదినాన గుమ్మం దగ్గర ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి.